గైస్, వెల్కమ్ బ్యాక్ టు సోకాల్ సుధా. వెల్కమ్ బ్యాక్ టు టుడేస్ వీడియో. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఫస్ట్ టైం నన్ను ఎవరైనా చూస్తున్నట్లయితే, అలాగే మన ఛానల్ చూస్తున్నట్లయితే, నా పేరు సుధాకృష్ణ. నేను రోజు తప్పించి రోజు కాదు, 2 రోజులకి ఒకసారి. ఫస్ట్ అయితే రోజు తప్పించి రోజు పెట్టేవాళ్ళం అనమాట. ఇప్పుడైతే అస్సలు కుదరట్లేదు. బట్ ఐ విల్ ట్రై టు మేక్ ఆల్టర్నేట్ డేస్ అనమాట. సో ఇప్పుడైతే 2 రోజులకి ఒకసారి వీడియో పెడతాను. కొత్తగా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్, బెల్ ఐకాన్ హిట్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే అన్ని నోటిఫికేషన్స్ మీ వరకు రీచ్ అయిపోతాయి. వీళ్ళు చూడండి ఎలా ట్రై చేస్తూ ఉన్నారో, మా పిన్ని ఎలా చేస్తుందో చూడండి. అంతే ఏంటైతే పట్టుచీర కట్టే వరకి అందరు చూస్తారని అక్కడ ఉన్న వాళ్ళందరూ 60 కేజీలు కదా, అందుకు వాళ్ళకి ఏమైనా నచ్చుతుంది. నీ పట్టు చీరేనా? ఇవో ఇవి కూడా నచ్చుతాయి. ఇది ఎవరిది? ఇది సుధాది. నాదేనా? నీదే. బాగుంది. ఇంకేటి వేసుకున్నావు? ఓకే, మొత్తానికి పట్టు చీర కట్టుకున్నావు. గుడ్ గుడ్. నువ్వు రండి రాపిండి. నువ్వు రే. సో ఇది కొన్ని సంవత్సరాలు అయింది నాకు ఇచ్చి దాసాను. నేను 20 సంవత్సరాలు రాస్తాను దాస్తాను దగ్గర. సో యాక్చువల్గా నన్ను ఇష్టపడే 3 వ్యక్తులతో వెళ్తున్నాను. వీళ్ళతో మంచి ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్ అరకులో చూద్దాము. అరకేంటి అందవే చూసుకుంటూ వెళ్దాం. సో నన్ను అమితంగా ఇష్టపడే 3, కానీ స్టాట్యూల్లో నిలబడ్డారు. ఇంట్రా వెళ్దామా మరి? అరకు క్షేమంగా వెళ్ళి లాభంగా వద్దాం. ఎస్, అల్లదైతే స్టాట్యూయే. ఇప్పుడు పూసలు కావాలంట. వీళ్ళు చూడండి, ముద్దొచ్చాను దిష్టి తీస్తూ ఎలా ఒకరికొకరు ఎలా చేయాలని ఆలోచిస్తూ ఉన్నారు. సో మధ్యలో ఈ వీడియో ఎందుకు పెడుతున్నాను, మన ఏదైతే గీతూ పాప ఫంక్షన్ సిరీస్ అన్నీ నడుస్తూ ఉన్నాయి, సో గోల్డ్ వీడియోస్ అవన్నీ నడుస్తూ ఉన్నాయి. మధ్యలో ఈ వీడియో ఎందుకు పెడుతున్నానంటే, రిమైనింగ్ వీడియోస్ ఎడిటింగ్ కాలేదనమాట. ఈ వీడియో ఎలాగో మీతో షేర్ చేసుకుందామని అప్పటి నుంచి అంటున్నాను కదా. మనం పిక్నిక్స్ జరిగినాయి, ఆ వీడియోస్ కూడా ఉండినాయి. ఇంకా అరకు వెళ్ళాము. సో నన్ను ఇష్టపడే ఈ 3 వ్యక్తులతో, సో నన్ను అమితంగా ప్రేమించే ఈ 3 వ్యక్తులతో అయితే మన అరకు జర్నీ స్టార్ట్ అయింది. సో అస్సలు మిస్ కాకండి. సో మచ్ ఫన్ అండ్ మంచి ఎంటర్టైన్మెంట్ వీడియో ఇది. సో మేము 4 కలిసి చాలా బాగా ఎంజాయ్ చేసాము. కాంతను కూడా తీసుకెళ్దామని కాంతను కూడా పిలిచాను నేను. కాంత రాననింది. సో అందుకని కాంత ఉండిపోయింది అనమాట. సో తనకి ఏంటంటే జర్నీస్ అవన్నీ అంతగా పడవు. సో జర్నీ అయినాక మళ్ళీ తన్ని ఒక 2 రోజులు తనకి రెస్ట్ కావాలన్నమాట, అంత సిక్ అయిపోతుంది. సో రానమ్మా. హాయ్ పిన్ని. హాయ్ అమ్మా. సో నన్ను ఇష్టపడే 3 మనుషులతో పిక్నిక్కి వెళ్తున్నా, అరకు వెళ్తున్నా. సో వీళ్ళు మాత్రం ఏం వండిది ఏమీ తేలేదు. ఓన్లీ అరకు చూడడానికి, అరకు అందాలను చూడడానికి వెళ్తున్నా. మాతో పాటు మీకు కూడా చూపిస్తాను. మా జర్నీ అయితే ఇలా స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ అందరికీ తెలుసు కదా, మోదకొండమ్మ అమ్మవారు. ఇక్కడ కంపల్సరిగా మనం అమ్మవారికి కొబ్బరికాయ కొట్టి, ఆ అమ్మవారి కుంకుమ మనము ధరిస్తూ, అలాగే మన వెహికల్కి ఏదైతే పెడుతూ ఆ అమ్మవారి కుంకుమను, సో అమ్మవారికి దండం పెట్టుకుని, అమ్మ క్షేమంగా వెళ్ళి సంతోషంగా హ్యాపీగా మళ్ళీ మా గమ్యాన్ని చేరిపోయేలా దీవించు తల్లి అని ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడ దండం పెట్టుకుని, అమ్మవారు చూడండి ఎంత కలగా ఉన్నారు. ఇక్కడ ట్రైబల్స్ ముందు నుంచి ఉన్న అమ్మవారు అనమాట. ఇది మన మహారాజులు అయితే వచ్చేసారు. చూసేసేయండి, మరి ఎంజాయ్ చేయండి. అరకు జర్నీలో దేన్ని మిస్ అయినా వీటిని మాత్రం మనం వానరాలను అయితే అసలు మిస్ అవ్వలేమండి. సో చాలా ఫన్ అనిపిస్తుంది నాకైతే. మోస్ట్లీ ఎక్కువగా మనం వెళ్తున్నప్పుడు అది మంకీస్ని చూస్తూ ఉంటాం. బట్ అమ్మ, పిన్ని అండ్ దేవి అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారు లిటరల్లీ వీటితో. అంటే గ్లాస్ దించితే ఎక్కడ పైకి వచ్చేస్తాయని అసలు గ్లాస్ దించకుండానే వీడియో మేక్ చేశారు. సో చాలా బాగా అనిపించింది వాళ్ళకైతే. సో అవి వచ్చి పై వరకు రావడం, వాటికి ఏమైనా ఫుడ్ మనం తీసుకొస్తే, అంటే మనం జర్నీ చేస్తున్నప్పుడు ఫుడ్ కోసం అవి అయితే చూస్తాయండి. ఫుడ్ మనం ముందుకెళ్తూ చూడండి, మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి. వెహికల్ ముందుకెళ్తుంటే అవి కొంచెం ముందుకెళ్ళి స్టే చేస్తాయి అనమాట, మనం ఏదైనా ఫుడ్ వేస్తామని. గ్లాస్ దించితే మాత్రం పైకి వచ్చేస్తాయేమో అని భయం అయితే ఉంటుంది. ఇక్కడ ఒక ఆయన చూడండి మీరు. సో అరటిపళ్ళు అన్నిటినీ తీసుకొచ్చి అక్కడ ఆపి, అలా ఏంటంటే కొంచెం భయం లేకుండా ఉండాలి. సో కొంతమంది భయపడతారు కదా, నాకైతే భయం ఏమైనా పైకి వచ్చి కరిచేస్తాను. నాకు చిన్నప్పుడు ఒక మంకీ అయితే పైకి వచ్చి కరిచేసింది అనమాట. ఇలా లాక్కుని వెళ్ళిపోయింది. ఫుడ్ లాక్కుని కాదు, చిన్నప్పుడు బాగా చిన్నప్పుడు. సో అప్పటి నుంచి నాకు మంకీ అంటే చాలా భయం ఉండిపోయింది. సో అలాగే కేరళలో నేను వెళ్తున్నప్పుడు 2 బనానాస్ చాలా హ్యాపీగా మర్చిపోయి నేనైతే రూమ్కి వెళ్ళి తిందామని
పట్టుకుని వెళ్తుంటే రెండింటిని ఇంకా అలా లాక్కుని వెళ్ళిపోయింది అనమాట. వెంటనే మంకీ వచ్చి రెండు ఒకేసారి ఒకే మంకీ లాక్కుని వెళ్ళింది చూడండి. వాటికి ఉన్న టాలెంట్ ఇంకా అసలు. బనానాస్ అంటే చాలా ఇష్టం కదా వాటికి. సో ఇప్పుడు ఈ తొక్కల్ని కింద పడేస్తున్నాయి కదా ఇవి, అవి మాత్రం ఉంచవండి, అవి కూడా తినేస్తాయి. ఎందుకంటే వాటికి ప్రాపర్ ఫుడ్ అనేది దొరకదు కాబట్టి. ఇలా ఎవరైనా వచ్చి చూడండి, నాకు చాలా హ్యాపీ అనిపించింది ఆయన అలా ఫుడ్ పెడుతూ ఉండడం. అండ్ ఇక్కడ మేము ఏదైతే మనకి సూసైడ్ స్పాట్ అంటారు దాన్ని, అదే ఫోటో స్పాట్గా తయారైపోయింది అనమాట. సో అక్కడ ఫొటోస్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే అసలు జనాలే లేరు. ఎందుకు లేరు అనే దానికి వస్తే, మేమైతే వర్కింగ్ డే వచ్చామన్నమాట, సెలవు రోజు రాలేదు. మనకి హాలిడే రోజు అయితే కొంచెం ఎక్కువ మంది జనాలు. ఈ ప్లేస్ ఏదైతే ఉందో మనకు ఫొటోస్ తీసుకోవడానికి కూడా మనం స్టే చేయాల్సి ఉంటుంది అనమాట, కొంచెం వెయిట్ చేయాల్సి ఉంటుంది, అలా రష్ ఉంటుంది అక్కడ. అలాంటిది ఎవరు లేరు. ఇది ఈ అబ్బాయికి అడుగుతా అంటే అంతగా జనాలు ఇప్పుడు రావట్లేదండి, వీకెండ్స్ కూడా చాలా తక్కువ మందే ఉంటున్నారు, ఎక్కువ మంది లేరు అని చెప్తా ఉన్నాడు. ఏమో మరి తెలీదు. బట్ అరకు ఏంటంటే మనకి ఈ అరకు జర్నీలో, త్రూఅవుట్ జర్నీలో ప్లెజెంట్నెస్ ఎలా ఉంటుందంటే ఆ వేడి ఆ కూల్నెస్ కలిసి చాలా బాగా అనిపిస్తుంది. అందులో నాకు వింటర్ సీజన్ అంటే చాలా చాలా ఇష్టం కదా. నేనైతే లిటరల్లీ చాలా ఎంజాయ్ చేస్తాను. నాకు పండగ టైం అన్నా కూడా చాలా ఇష్టం అనమాట. ఆ వేడి చలి కలిసి ఉండడం ఇదంతా ఎందుకో నాకు ఆ అంబియన్స్ కానీ, సో ఆ వెదర్ కానీ చాలా బాగా నచ్చేస్తుంది. అందుకనేనేమో మేబీ డివోషనల్ లైక్ థింగ్స్ ఉంటాయి కదండి, అయ్యప్ప స్వామి భజనలు, దేవి నవరాత్రి దేవి భజనలు, సో మనకి భవానీ మాల వేసుకునే వాళ్ళు, ఈ ప్లెజెంట్నెస్ కూడా ఎందుకో అప్పుడు యాడ్ ఆన్ అవుతుంది ఏమో తెలియదు కానీ ఆ చలికి చాలా లైక్ ఎలా ఉంటుందంటే ఇంకా ఇంట్రెస్ట్ మోర్ పెరుగుతుంది. అంత చలికి లేవలేకపోయినా మనకు ఆ డివోషనల్ స్పిరిచువల్ థింగ్స్ అనేవి చాలా బాగా అటాచ్ అవుతామేమో దేవుడికి ఆ టైంలో మనం. సో ఇక్కడైతే మేము కొన్ని ఫొటోస్ అవి తీసుకుంటున్నాము. సో అందరం కలిసి బాగా చిల్ అవుతున్నాం అనమాట. సో దిస్ ఈజ్ ద ఫస్ట్ ఫోటో స్పాట్ అనమాట అరకు వెళ్తున్నప్పుడు మనం. ఇక్కడైతే ఫస్ట్ నేను చీకులు ముందు చెప్పేశాను అనమాట, లోపల ఉన్నవి హీట్ చేసి ఇవ్వండి అంటే లైక్ వాళ్ళు కాల్చేసి ఇస్తారు కదా, సో గ్రిల్డ్ అంటాం కదా, సో గ్రిల్ చేసి ఇవ్వండి అని చెప్పాను అనమాట. సో తనైతే రెడీ చేసి పెట్టేశాడు. సో వీళ్ళందరూ, మా అమ్మ ఫస్ట్ టైం సెకండ్ టైం తింటుందంట చీకులు. సో నాకైతే చాలా ఇష్టం ఎప్పుడు, కానీ అలా అని రెగ్యులర్గా ఏమీ తినేయము, ఎప్పుడో రేర్ అనమాట. ఎందుకంటే ఎక్కడ రోడ్ పైన అలా మోస్ట్లీ నేను తినను, బట్ ఇలా ఎప్పుడైనా అరకు వచ్చినప్పుడే మోస్ట్లీ తింటాము. సో మామూలుగా క్యాజువల్గా చాలామంది ఇప్పుడు మనకి లైక్ లోకల్లో కూడా అమ్మేస్తూ ఉన్నారు, కానీ నేనైతే తినను. అండ్ ఇక్కడైతే మేమైతే చీకుల్ని ఫస్ట్ ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నాం. దెన్ బొంగులో చికెన్ తీసుకుందాము, బ్యాంబూ చికెన్ అని అనుకుంటున్నాం. దాన్ని బొంగులో చికెన్ అని కూడా అంటారు. దట్స్ కాల్డ్ బ్యాంబూ. ఏదైతే ఉందో స్టిక్ అది బొంగు అంటారు కాబట్టి అందుకని అంటారు. ఏదైతే బ్యాంబూ తాలూకా రసం అండ్ మోదిగా ఆకులు అని చెప్పి ఉంటాయండి, మనం విస్తరాకులు కుట్టేవారు పూర్వం, గుర్తుందా మీకు? సో ఆ ఆకుల రసం కలిపి బ్యాంబూ చికెన్ రెడీ చేస్తారనమాట. ఇక్కడ మీరు చూడొచ్చు, ఆకుల్ని చూడొచ్చు, అలాగే బ్యాంబూ. సో ఇక్కడ కూడా చూడండి ఎంత అసలు జనాలు లేరో, ఎంత కూల్గా, ఎంత ప్లెజెంట్గా ఉండిందో. నాకు ఈ ప్లేస్మెంట్ చాలా చాలా ఇష్టం అండి, ఈ కాఫీ ట్రీస్ ఇవన్నీ. ఒకటి చేయండి, అరగంట పడుతుంది అంట, దానికి వేస్ట్ కదా టైం. సర్లే ఇవే చేసిమా, మేము పైకి వెళ్ళి వస్తాము, చేయండి డీటెయిల్ వస్తాం పైకి వెళ్ళి. అయిపోద్దా ఫోటో తీసుకున్నా సరికి, అది చేసేయండి అయితే కొంచెం మంచిగా చేయండి. ఆయన అన్నాడు 1/2 అవర్ పడుతుందంటే, నేను అయ్యో 1/2 అవర్ అని మనం పైకి వెళ్ళి ఫొటోస్ తీసుకొని అంతా చేసుకొని వచ్చేసరికి అంతే టైం పడుతుంది. బట్ మా వాళ్ళు మళ్ళీ చీకులు ఎందుకు, బ్యాంబూ చికెన్ అయితే తినాలని ఉంది అమ్మకి పిన్నికి వాళ్ళకి. సో లాస్ట్ టైం నేను తిన్నప్పుడు అంత ప్రాపర్గా చేయలేదండి, కొంచెం స్మెల్ వస్తూ వాటరీగా అలా ఉండింది. మేబీ రష్ వల్ల, ఎక్కువ జనాల వల్ల మేబీ వాళ్ళు అప్పుడు సరిగా చేయకపోయి ఉంటారు. బట్ ఇప్పుడు మాత్రం తనకు చెప్పాను, చాలా ప్రాపర్గా చేయండి, మంచిగా కొంచెం వాటర్ అంతా ఇంకిపోయేలా చేయండి, డ్రైగా చేయండి, అలాగే స్మెల్ అసలు రాకూడదంటే ఆయన మంచిగా చేశారు, చాలా టేస్టీగా అనిపించింది. ఈ ప్లేస్ దిస్ ఈస్ ద ఫోటో స్పాట్ అంటారు. ఏంటి చాలా మంది ఫొటోస్ తీసుకుంటారు, చాలా బాగుంటుంది కూడా. సో ఇక్కడైతే మోస్ట్లీ మేము అన్నిసార్లు వచ్చిన ప్రతిసారి చూడండి ఎంత బాగుందో కదా, ఎంత ప్లెజెంట్గా ఉందో.
నాకైతే చాలా బాగా నచ్చుతుంది. మీకు ఎలా అనిపిస్తుందో కూడా కింద కామెంట్ చేయండి. అరకు మోస్ట్లీ మన ఏరియాస్లో ఇప్పుడు ఫర్ సపోజ్ చెన్నైకి దగ్గరలో మనకి కులుమనాలి కాదు, ఊటీ, కొడైకెనాల్ ఉంటాయి కదా, వాళ్ళు మనం అరకుని ఎలా ఎంజాయ్ చేస్తామో వాళ్ళు అలాగే ఎంజాయ్ చేస్తారు. అందుకే అంటారనమాట దీన్ని కూడా మినీ ఊటీ అని చెప్పి. అది ఊటీ, దిస్ ఈజ్ మినీ ఊటీ మనకిది. సో ఇలా దగ్గరలో ఉండడం, సో వీఆర్ సో బ్లెస్డ్ అనమాట. మనం కూడా ఎప్పుడైనా చిల్ అవుట్ అవుదామన్నా అండ్ ఈ క్లైమేట్ని, వెదర్ని ఎంజాయ్ చేద్దామన్నా కూడా సింపుల్గా వచ్చేసి వెళ్ళిపోవచ్చు అనమాట. మనకి దగ్గరలో లైక్ మనకి ఏంటంటే అవర్స్లో జర్నీ ఈజీగా రీచ్ అయిపోవచ్చు. చాలా బాగుంటుంది. రోడ్స్ అన్నీ ఇప్పుడు ప్రాపర్గా అయిపోయినాయి. ఒకటి రోడ్స్ అంతా ప్రాపర్గా అయిపోతే థ్రిల్ ఉండదు. చికెన్లో కూడా వాటర్ ఉంటుంది కదా, దాని తలకు వాటర్ ఏమైనా ఉంటుంది బయటకు. సో కొంచెం పచ్చిగా ఉంచుకోవచ్చు, కొంచెం మంచిగానే. కాలకపోతే స్మెల్ వచ్చేస్తాను, బాగుంటుంది. లాస్ట్ టైం ఒకసారి తిన్నాము, బాగాలేదు. ఈరోజు లైక్ ఎవరు లేరు ఇక్కడ, లేరు జనాలు లేరు ఇక్కడ. వాళ్ళంటే కాపులు పండుతాయి కదా, కాపులు జనాలు లేరు. సాటర్డే సండే వస్తున్నారు కదా, శని ఆదివారం అది కూడా బాగుంటుంది. మనం తీయదు ఈ ఆకులన్నీ వేసి టోటల్ విస్తరాకులు కుట్టివారు కదరా. ఈ ఇస్తిరాకులేనా కొడతారు, దాంతోనే కొడతారు ఇంట్లో కోసం అని చెప్పి. అంటే ఈ ఆకు తినొచ్చు అని అందరూ పడచ్చు కదమ్మా. ఏ సీజన్లో మీకే దొరుకుతాయి, బయట కూడా అమ్ముతారా? చందనం చెట్టు. ఏదైనా మనం ఒక వెకేషన్కి వెళ్ళినప్పుడు లేకపోతే ఇలా ట్రావెల్ చేసినప్పుడు ఇలా సైట్ సీయింగ్ ప్లేసెస్కి వెళ్ళినప్పుడు జనాలు ఉంటేనే కదా ఇంకా బాగుంటుంది. బట్ జనాలు లేని టైంని కూడా మేము చాలా బాగా ఎంజాయ్ చేసాం. ఎందుకంటే కూల్గా, ప్లెజెంట్గా ఏదైతే వెదర్ని అయితే మేము చాలా బాగా ఆస్వాదించామనే చెప్పాలి. చాలా బాగా అనిపించింది. సో ప్రశాంతంగా ఫొటోస్ తీసుకుంటూ ప్రశాంతంగా మేము చిల్అవుట్ అవుతూ అన్నీ ఎంజాయ్ చేసాము. అండ్ ఇక్కడైతే మా బ్యాంబూ చికెన్ అయితే రెడీ అయిపోయింది. రెడీ అయ్యే లోపల ఇక్కడ మళ్ళీ కొన్ని ఫొటోస్ తీసుకున్నాము. నేనైతే లాస్ట్ టైం ఇక్కడ రోడ్ మీద కూర్చుని కూడా ఫొటోస్ తీసుకుని చాలా బాగా వచ్చినాయి అవైతే. సో ఇక్కడైతే రెడీ అయిపోయింది. ఆ మోదిగాకుల్ని చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ అవి పూర్వం విస్తరాకులు కుట్టేవారు అనమాట. ఆ ఆకుల్ని ఒక బంచ్ ఆఫ్ ఆకుల్ని ఇప్పుడు తీస్తుంది చూసారా, ఆ ఆకుల్ని లోపల పెట్టి బాగా అంటే ఇంకా గాలి వెళ్ళకుండా అలాగే ఏదైనా ఏమి వెళ్ళకుండా అలా చేసి బ్యాంబూ మొత్తం మనకి డ్రై అయిపోయేలా కాల్చేస్తారనమాట. ఆ బ్యాంబూ తాలూకా ఏదైతే రసం ఉంటుందో అది అందులోకి దిగి అలాగే మనకి చికెన్లో ఉన్న వాటర్ కంటెంట్ ఇది దాంతోపాటు ఇది ఉడుకుతుంది అనమాట, బాయిల్ అవుతుంది. అలాగే డ్రై అయిపోయిన వరకు ఉంచితే ఏంటంటే మనకి ఆ స్మెల్ పోయి నీట్గా వస్తుంది. కొంతమంది ఏంటంటే కొంచెం వెట్టి అలాగా నీరులాగా ఇచ్చేస్తారు కాబట్టి అదంతా టేస్ట్ ఉండదు. దీనిపైన ఆనియన్, లెమన్ వేసుకొని తింటే వావ్ అసలు చాలా బాగుంటుంది. అలాగే కొత్తిమీర ఉంటే ఇంకా బాగుంటుంది. కొత్తిమీర వీళ్ళు ఇవ్వలేదు లేదనుకుంటా, బట్ చాలా బాగా చేశారు. చాలా మంచిగా అనిపించింది. మా వాళ్ళు అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారు. మళ్ళీ మా జర్నీ అగైన్ ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అయిపోయింది. మేము ఇక్కడ నుంచి డైరెక్ట్గా అరకు లోపలికి వెళ్ళిపోయామన్నమాట. అరకు చాలా చాలా బాగుంటుందండి అసలు. అంటే కొంతసేపు మీరు టైం స్పెండ్ చేయగలిగితే, అంటే ఏదో హర్రీబరీగా వచ్చేయకుండా టైం స్పెండ్ చేయగలిగితే ప్రతి మూమెంట్ని మీరు ఎంజాయ్ చేయొచ్చు అనమాట. ప్రతి ప్లేస్మెంట్ని అలాగే ఆ ట్రైబల్స్ని. సో ఇప్పుడంటే ట్రైబల్స్ అంతా చేంజ్ అయిపోయారు. అఫ్కోర్స్ నార్మల్ డ్రెస్సెస్కి వచ్చేసారు. కానీ ఇంతకుముందు ట్రైబల్స్ ఏంటంటే మనం ధింసా డ్యాన్స్ వేస్తారు చూడండి, అది వాళ్ళ ట్రెడిషనల్ డ్రెస్ అనమాట. సో ఆ డ్రెస్తో వాళ్ళు ముందు చాలామంది అలా ఉండేవారు. ఇప్పుడు వచ్చేసి అంత మారింది కాబట్టి ఇంకా మనల్ని మనం చూస్తున్నట్టే అనిపిస్తుంది అంతగా.
ఇక్కడైతే ఇలా టెంట్లు ఇలా వేసి చాలామంది యూత్ అందరూ వచ్చి ఇలా స్టే చేస్తారు. సో సింగిల్ కానీ బ్యాచిలర్స్ కానీ అలా వచ్చి స్టే చేస్తారు. సో మొత్తంగా చాలా ఖాళీగా అనిపించింది. మేబీ వర్కింగ్ డే వల్ల ఒకటి అయి ఉండొచ్చు. ఇది నాకు ఈ ప్లేస్ ఉంది చూడండి, ఈ ఎంట్రీ చాలా ఇష్టం అనమాట. ఇలా బండి ఇలా లోతుగా దిగి మళ్ళీ వెళ్తూ చూడండి, నాకు చాలా బాగా నచ్చుతుంది. సో ఆ ఫీల్ చాలా బాగా అనిపిస్తుంది అనమాట. సో మనం అయితే అరకు లోపలికి ఎంట్రీ అయితే ఇచ్చేసాం. ఇక్కడి నుంచి మనం అరకు లోపల డైరెక్ట్గా వెళ్ళిపోతూ చాపరాయి దగ్గరికి అయితే వెళ్ళిపోయామన్నమాట. ఇక్కడ నుంచి ఈ మధ్యలో మనకి ఎల్లో ఫ్లవర్స్, ఏదైతే మస్టర్డ్ సీడ్స్ ఫ్లవర్స్ ఉంటాయో, సో వాటిలో ఇప్పుడైతే ఇదే టైం కాబట్టి మనకి మస్టర్డ్ సీడ్ ఫ్లవర్స్ అనేవి, ఎల్లో ఫ్లవర్స్ అంటాం మనం బేసిక్గా. చాలా అందంగా ఉన్నాయండి, చాలా బాగున్నాయి. మేము కాశ్మీర్ వెళ్ళాం కదా, కాశ్మీర్లో కూడా సేమ్ అండి, చాలా ఫ్లవర్స్ ఉన్నాయి. ఇక్కడికంటే ఇంకా మంచిగా గ్రోత్ అది ఉంటుంది. ఇక్కడ చూస్తే కొంచెం మీకు పల్చగా అలా అనిపిస్తున్నాయి కదా, అక్కడైతే ఇంకా మంచిగా గ్రోత్ ఉంది. సో నేనైతే కొన్ని ఫ్లవర్స్ అలా పిక్ చేస్తూ, స్మెల్ చూస్తే అసలు నథింగ్ అనమాట, స్మెల్లే లేదు. ఎంత బాగుందో చూడండి. ఫ్లవర్ ఒక మంచి క్యూట్గా అనిపించింది. మంచి కలర్, ఇది మస్టర్డ్ కలర్ అంటాం చూసారా, మనకి ఎల్లోలో లెమన్ ఎల్లో, నార్మల్ ఎల్లో, అలాగే మస్టర్డ్ ఎల్లో అంటాం చూడండి. దిస్ ఈజ్ కాల్డ్ మస్టర్డ్ ఎల్లో. నాకైతే చాలా ఇష్టమైన ఎల్లో కలర్ ఇది. సో మస్టర్డ్ ఫ్లవర్ అలాగే మస్టర్డ్ ఎల్లో, ఈ ఫ్లవర్స్ దగ్గర ఫొటోస్ తీసుకుంటూ మేమైతే చాలాసేపు ఎంజాయ్ చేసాము. గైస్, మీకు ఎలా అనిపించింది వీడియో కింద కామెంట్ చేయండి. అలాగే మేము ఫొటోస్ చిల్అవుట్ అవుతూ ఫొటోస్ తీసుకున్నాము. ఇక్కడైతే మేము మళ్ళీ చాపరాయి దగ్గరికి అయితే బయలుదేరిపోతున్నాం. గైస్ మర్చిపోయాను, వీడియోకి లైక్ ఇచ్చేసారా? ఇచ్చేసే ఉంటారులేండి. సో చాలామంది వీడియోస్ చూస్తున్నారు, కొత్త వాళ్ళు చూస్తున్నారు. అలాగే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్, బెల్ ఐకాన్ హిట్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకుంటే అన్ని నోటిఫికేషన్స్ మీ వరకు రీచ్ అయిపోతాయి. మనం చాపరాయికి రీచ్ అయిపోయాం అనమాట. సో మరి లైక్ ఇచ్చేసారని అనుకుంటున్నాను. లైక్ ఇచ్చేసి అలాగే హైప్ కూడా ఇవ్వండి వీడియోకి. మనం కిందన కామెంట్ ఇస్తాం చూడండి, ఇలాగ సైడ్ స్క్రోల్ చేస్తే హైప్ అనే ఆప్షన్ ఉంటుంది. హైప్ ఇస్తే ఏంటంటే హైప్ పాయింట్స్ యాడ్ ఆన్ అయ్యి ఇంకా వీడియో ముందుకు పుష్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. లైక్ ఇచ్చినా కూడా అంతే, వీడియో ఇంకొంతమందికి పుష్ అవుతుంది అనమాట. అండ్ ఇక్కడ మన మెయిన్ థింగ్ దగ్గరికి అయితే వచ్చేసాం. దిస్ ఈజ్ కాల్డ్ ధింసా డ్యాన్స్ అండ్ చాపరాయి దగ్గర. సో వాళ్ళు చెప్తున్నారు, మేడం మీకు ఏమైనా మీ తాలూకా ఇంట్లో ఏమైనా ప్రోగ్రామ్స్ ఉన్నా, మీ ఇంట్లో ఏమైనా అకేషన్స్ ఉన్నా మాకు చెప్పండి మేడం, మేము వచ్చి సెలబ్రేట్ చేస్తాము అని చెప్పి. లేదు నేను ఎప్పుడైనా ఫ్యామిలీ మొత్తంగా మేము టుగెదర్గా ప్లాన్ చేసినప్పుడు వచ్చినప్పుడు డెఫినెట్గా మీ అందరితో డ్యాన్స్ అది వేయించేసుకుంటాము. ఈవెన్ ఫంక్షన్స్ అయినప్పుడు కూడా చెప్తానండి. వీళ్ళు అడుగుతున్నారు, మ్యామ్ ఇలా రెడీ అవుతారా అని. వద్దులేమో, నేను కాశ్మీర్లో రెడీ అయ్యాను కదా, నాకు అంత ఇంట్రెస్ట్ లేదు అని చెప్పాను అనమాట. వీళ్ళు మన డ్రెస్ మీదే అది కట్టేస్తారనమాట. కట్టేసి జస్ట్ అక్కడ ఏవో ఒకటి హ్యాంగ్ తలకి అవి పెట్టేసి మెడలో ఏవో వేసి ఒక పాట్ ఇస్తున్నారు చేతికి. సో అలా రెడీ చేస్తూ ఉన్నారనమాట. ఎంతో కొంత మనీ తీసుకుంటారు. అలాగే ఫోటో షూట్ ఇన్ ద సెన్స్ అక్కడ కెమెరామెన్స్ ఉంటారు, వాళ్ళు ఫోటో తీసి మనకి ఇస్తారనమాట. ఇక్కడ ఇద్దరు అమ్మాయిలు కూడా రెడీ అయ్యి వాళ్ళు ఫొటోస్ తీసుకుంటున్నారు. సో ఇది చాపరాయి ఏంటంటే చాలా కూల్గా ఉంటుంది. వాటర్ మనకి ఏంటంటే రైనీ సీజన్లో కొంచెం మోర్ వాటర్ ఉంటుంది, కానీ ఇప్పుడు అంత వాటర్ కూడా లేదు. ఇదంతా అక్కడ ఒక మధ్యలో ఒక బ్రిడ్జ్లా ఉంటుంది, అదంతా వాటర్ వచ్చేసింది. సో అంత అంటే ఇక్కడ నుంచి యాంబియన్స్ చూడడానికి చాలా బాగుంటుందండి. నాకు ఈ ప్లేస్మెంట్ చూస్తే నాకు ఒకటి గుర్తొస్తుంది. లండన్ కాదు, యూరోప్ వెళ్ళినప్పుడు ఒక విపరీతమైన చలి ఉండే ప్లేస్కి తీసుకెళ్ళి ఇలాగే వాటర్ పాస్ ఆన్ అవుతుంటుంది. అవతల పక్క ఏముంటుందండి అసలు ఆ వ్యూ, అది ఎంత బాగుంటుందో. మేము యూరోప్లో అయితే గ్రీనరీ అయితే చాలా బాగా ఎంజాయ్ చేసాము. సో అలా ఉంటుందన్నమాట. ఇది చూస్తే నాకు ఆ ప్లేస్ గుర్తొస్తుంది. సో చిన్ను ఫోన్ చేశారు, చిన్నుతో మాట్లాడుతూ ఉన్నాను. ఆ చాపరాయి మొత్తం చూపిస్తా ఉన్నాను, ఎక్కడ ఉన్నారని అడిగితే మేము ఇక్కడ కొన్ని ఫొటోస్ తీసుకున్నాము. చాలాసేపు ఇక్కడ కూడా ఎంజాయ్ చేసామన్నమాట.
చాపరాయి తర్వాత మాకు ఇంకా లంచ్ టైం అయింది, మేము లంచ్కి బయలుదేరుతా ఉన్నాం ఇక్కడ నుంచి. సో ఇది ఒక పిచ్చాయన అయితే ఆయన మాట్లాడుకుంటూ అలా వస్తుంటే కొంచెం భయం వేసింది అనమాట, ఏమైనా అంటాడేమో అని చెప్పి వచ్చి అటు ఇటు తనకి తనే మాట్లాడుకుంటూ ఉన్నాడు అనమాట. మేము తను చూసి నవ్వుకుంటూ ఉన్నాము. సో ఏం అనలేదులే, హ్యాపీ అనిపించింది. సో తనకి ఏమైనా పడిపోతాడేమో అని ఒకవైపు అనిపిస్తాను, తనకి తనే మాట్లాడుకుంటూ ఉన్నాడు, ఏం మాట్లాడుతున్నాడు అర్థం కాలే. అండ్ అక్కడి నుంచి అయితే ఇంకా వీళ్ళందరికీ ఇక్కడ చెప్పాను కదా 2 అమ్మాయిలు తీసుకుంటున్నారని. మనకి మెయిన్ అరకులో చూడాల్సినవి అంటే మ్యూజియం ఒకటి ఉంటుందండి. మ్యూజియంలో ఏంటంటే మనం ఎప్పుడు వచ్చేవాళ్ళం, ఇప్పుడు మాలాగా ఎప్పుడు వచ్చేవాళ్ళు అయితే అంతగా అది చూడాల్సిన పర్టికులర్గా ఉండదు. సో ఎందుకంటే ప్రతిసారి ఏం చూస్తాంలే అని. అలాగే మనకి బొర్రా కేవ్స్ ఉంటాయి, బొర్రా కేవ్స్ దగ్గర ఒక లైక్ దాన్ని ఏమంటారంటే పార్క్ ఒకటి ఉంటుంది. అండ్ చాపరాయి మెయిన్ థింగ్స్ అయితే చాపరాయి అరకులో చాలా బాగుంటుంది చూడ్డానికి. ఏదైతే నేను చెప్పాను కదా వెదర్ని అలాగే ఆ ట్రైబల్ తాలూకా థింగ్స్ని మనం ఎంజాయ్ చేయొచ్చు. అంటే రెగ్యులర్గా మనం చూసేదానికి కొంచెం డిఫరెంట్ ఉంటుంది కాబట్టి. అలాగే అంతే మనం అరకులో మెయిన్ నేను ఎక్కువగా ఎంజాయ్ చేసేది త్రూ అవుట్ జర్నీ అండి, ట్రావెలింగ్. వీళ్ళు చూడండి వాటర్ ఏదో పవిత్రమైన వాటర్ లాగా పైన వేసేసుకుంటూ ఉన్నారు. ఎందుకురా అని అడిగితే ఊరికే సుధా అలా వేసుకుంటున్నాం అని అంటున్నారు. సరే ఎంజాయ్ చేయండి అని చెప్పాను. అండ్ ఇక్కడైతే కొంతసేపు మేము చిల్అవుట్ అవుతూ అండ్ దింసా డ్యాన్స్కి అయితే రెడీ అయిపోతూ ఉన్నాము. మామూలుగా వేయలేదు, కానీ అమ్మ వాళ్ళు ఉన్నారని కొంచెం సేపు వేసి ఆపేసాం అనమాట, ఎక్కువసేపు వేయలేదు. ఫస్ట్ టైం మేము వదిన అందరం వెళ్ళినప్పుడు అయితే చాలా ఎక్కువసేపు వేసాం, ఇప్పుడు అంతసేపు. తను ఇంకొక అమ్మాయి పడతారు ఏమో సరిగా తినట్లే, అవునా?
లాస్ట్ టైం మరి పెట్టినప్పుడు కాపీరైట్ పడిందా లేదన్నది నాకు గుర్తులేదు. మళ్ళీ ఇప్పుడు కాపీరైట్ పడితే మళ్ళీ దాన్ని ఆ సాంగ్ని అరేంజ్ చేయాల్సి ఉంటుంది. అరేంజ్ చేస్తే ఇంకా మీకు అక్కడ సాంగ్ ఏమి రాదనమాట. సో అది కూడా ఏం చేయలేము. బట్ చూద్దాము, వస్తుందని అనుకుంటున్నాను. లేకపోతే నార్మల్ డ్యాన్స్ వస్తుంది, లేకపోతే విత్ సాంగ్ వస్తుంది. బట్ ఎనీవేస్ ఐ హోప్ మీకైతే నచ్చిందని అనుకుంటున్నాను వీడియో. అండ్ చాపరాయి నుంచి వ్యూ అయితే అమేజింగ్ ఉంటుందండి. సో చాలామంది అరకు వెళ్ళే ఉంటారు. అండ్ ఇక్కడ మనం రైల్వే ట్రాక్ దాటి చాపరాయికి వచ్చినప్పుడు మళ్ళీ మనం అరకులోకి వెళ్ళాల్సి ఉంటుంది. రోడ్స్ అయితే చాలా బాగా డెవలప్ అవుతూ ఉన్నాయి. అండ్ డబల్ రోడ్స్ అవుతున్నాయి, మనకి హైవేకి కలుపుతూ ఉన్నారు రోడ్ని. సో ఇదంతా. సో ఇది గైజ్ ఈరోజు వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో మరి వీడియోకి లైక్ చేసి కొత్త వీడియోస్ కోసం వెయిట్ చేస్తూనే ఉండండి. కొంచెం తొందరగానే వీడియో పెట్టడానికి ట్రై చేస్తూ ఉంటాను. ఐ హోప్ యూ లైక్ అండ్ అండర్స్టాండ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. కీప్ కనెక్టింగ్ టు సర్కిల్స్ ద మరింత కొత్త వీడియో కోసం, మరింత మంచి వీడియో కోసం వెయిట్ చేస్తూనే ఉండండి. సీ యు సూన్ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్ గైస్. బై బై. సబ్స్క్రైబ్.